వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. నా పేరు భావన. అల్లూరు జిల్లా గూడెం మండలం జర్రెల పంచాయతీ నిట్టమామిడిపాలెం ప్రభుత్వ పాఠశాల పాడుపడ్డ భవనం ఉంది. వర్షం వస్తే నీరు కారడంతో పాటు పై స్లాబ్ పెచ్చులు ఊడి పడుతున్నాయని, అందువల్ల భయంతో పిల్లలను కూర్చోబెట్టడం లేదని తక్షణమే అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి కొత్త స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ చేయించాలని స్కూల్ టీచర్ మరియు అడప విష్ణుమూర్తి మీడియా ద్వారా అధికారులను ప్రజాప్రతినిధులను కోరారు. నా పేరు వి రమేష్ అండి. నేను ఎడ్జిటి టీచర్గా పనిచేస్తున్నాను గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ నిట్టమామిడిపాలెంలో. గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నాను టీచర్గా. ఇక్కడ మా స్కూల్లో టోటల్ 27 మంది పిల్లలు ఒక్కొక్కళ్ళు పనిచేస్తున్నాం టీచర్గా. మా స్కూల్ వర్షాకాలంలో పూర్తిగా తడిసిపోయి పిల్లల మీద పెచ్చులు పడుతున్నాయి, నానిపోయి కారిపోతుంది బిల్డింగ్ అంతా. గత 2-3 సంవత్సరాల నుంచి అధికారులకు చెప్పడం జరిగింది, కానీ ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఉంది. ఇప్పుడు కూడా గత 2 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి, కారుతూనే ఉంది. అలా ఏదో కొంచెం కష్టంగానే కొనసాగిస్తున్నాం స్కూల్ని. విష్ణుమూర్తి, నాది ఇదే గ్రామం, నిట్టమామిడిపాలెం గ్రామం. నేను వైసీపీ సీనియర్ నాయకుడిని. గత 2024 ఎన్నికల్లో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా పోటీ చేసి ఉన్నాను. నేను చాలా రోజుల నుంచి ఈ యొక్క స్కూల్ గురించి చాలామందికి, పిఓ గారికి, అలాగే మరి సంబంధిత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఎన్నిసార్లు విన్నవించినా సరే దీనికి పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. గతంలో నాడు నేడు కూడా దీనికి కవర్ అవ్వలేదు. దాంతో ఈ స్కూల్ పరిస్థితి చూసినట్టయితే మరి ఇక్కడ పిల్లలు వర్షం పడినప్పుడు పెచ్చులు కింద పడుతున్నాయి. మరి మాస్టారు చాలా చక్కగా చెప్తున్నారు. ఆయన వచ్చి వరండాలో లోన చెప్పడానికి భయపడుతూ వరండాలోనే ఆయన విధులు నిర్వహిస్తున్నారు. మరి వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు కూడాను. అదే ఎండాకాలం అయితే బయట వరండాలో కానీ బయట చెప్పడం జరుగుతుంది. దీనికి తక్షణమే అధికారులు స్పందించి ఈ యొక్క స్కూల్ మంజూరు చేస్తారని కోరుచున్నాం.